స్తుతించుడి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. దైవ గ్రంథం బైబిల్ నుండి కీర్తన గ్రంథము 17వ అధ్యాయము మొదటి 5 వచనాలు చదువుతాను, గమనించండి. యెహోవా న్యాయమును ఆలకించును, నా మొర్రను అంగీకరించును, నా ప్రార్థనకు చెవియొగ్గుము. అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. నీ సన్నిధి నుండి నాకు తీర్పు వచ్చునుగాక. నీ కనుదృష్టి న్యాయముగా చూచును. రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి. నీకు ఏ దురాలోచనయు కానరాలేదు. నోటి మాటల చేత నేను అతిక్రమింపను. మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గముల తప్పించుకునుడికై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. నీ మార్గములందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను. నాకు కాలు జారలేదు. దేవుడి లేఖన భాగం దీవించి మనతో మాట్లాడుగాక. ప్రభు సహాయం కొరకై ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ కలిగినటువంటి మా దేవ, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామం కొరకై మీకు వందనాలు. ఈ ఉదయ కాలాన్ని బట్టి, మీరు ఇచ్చిన మరొక నూతన దినాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించి నిన్ను కీర్తించి ఆరాధన చేయించు ఉన్నాం. మరొక నూతన దినాన్ని మా జీవితముల్లో ప్రాప్తింపచేసి మా పడకల మీద నుండి లేపి మా పాదముల భూమి మీద నిలబడుకును. మా అవయవాల్లో మీరు ఇచ్చిన శక్తి కొరకై స్తోత్రాలు. మేమేమై ఉన్నామో కేవలం నీ ఉచితమైన కృప వలన ఉన్నామని ఎరుగుతూ ఉన్నాం. తండ్రి, మీరే ఈ సమయంలో చదవబడిన లేఖనమును మా కొరకు ఆశీర్వదించి మాతో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ ద్వారా నాతో మాతో అందరితో మీరు సంభాషించండి. నీ రొట్టె విరిచి పంచిపెట్టండి. మీరు అనుగ్రహించిన ఈ నూతన దినాన్ని బట్టి, మీరు ఇచ్చిన ఆరోగ్యము, క్షేమము, బలము, శక్తిని బట్టి, మాకు అనుగ్రహించిన ఆయుష్కాలాన్ని బట్టి కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, దేవుని వాక్యములో 17వ అధ్యాయం మొదటి 5 వచనాలు మనము చూస్తున్నట్లయితే, దైవజనుని యొక్క జీవితములలో ఆయన దేవునికి ప్రార్థన చేయించు తను తాను పరీక్షించుకుంటున్నాడు. సర్వోన్నతుడైన, సర్వశక్తుడైన, సర్వాధికారి అయిన దేవునికి ప్రార్థన చేసే ముందు మానవుడు తను తాను పరీక్షించుకోవాలి. దేవుని యొక్క లేఖనముల్లో అందుకనే 139వ కీర్తన 23, 24 వచనాల్లో, దేవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనుము, నా హృదయమును తెలుసుకొనుము. నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో పరిశీలించుము. నిత్య మార్గమును నన్ను నడిపించని దైవజనుడు మాట్లాడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సముఖములో ప్రార్థించాలి అనే అనుభవాన్ని కలిగి ఉన్నటువంటి ప్రతి వ్యక్తి తన జీవితమును పరీక్షించుకునుట మంచిది. తద్వారా దేవునికి తనకు మధ్య
ప్రార్థనకు జవాబు రావడానికి అవకాశం. ఎందుకంటే రక్షింప నేరకయుడినట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరకయుడినట్లు ఆయన చెవులు మందము కూడా కాలేదు. అందుకనే 59వ అధ్యాయం యెషయా గ్రంథము మొదటి 2 వచనాల్లో మనము చూస్తున్న సత్యం అది. ఆయన రక్షించుటకు ఆయన హస్తము కొరచ కాలేదు, వినకుండా ఉండటానికి ఆయన చెవులేమీ మందము కాలేదు. మనల్ని మనం పరీక్షించుకొని, పరిశోధించుకొని ఆయన ఎదుకు వచ్చినప్పుడు ఆయన నిశ్చయముగా మన ప్రార్థన ఆలకిస్తాడు. అందుకే ఆయన 17వ అధ్యాయము మొదటి వచనములో అంటున్నాడు, యెహోవా న్యాయమును ఆలకించుము, నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియగుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదు. కాబట్టి దేవునికి ప్రార్థన చేయుచున్న ఆయన మరి పవిత్రముగా పరిశుద్ధముగా ప్రార్థిస్తున్నాడు. కపటమైన పెదవులతో కూడినటువంటి ప్రార్థన ఆయన చేయట్లేదు, అవివేకముతో కూడిన ప్రార్థన కూడా ఆయన చేయట్లేదు. అంతేకాదు, ఒకవేళ నేను అలాగ చేస్తే 2వ వచనములో అంటున్నాడు, నీ కనుదృష్టి న్యాయముగా చూచును, రాత్రివేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశీలించితివి, నన్ను పరిశోధించితివి, నీకు ఏ దురాలోచనయో కానరాలేదు. కాబట్టి తన వ్యక్తిగత జీవితాన్ని పరిశుద్ధంగా ఉంచుకుంటున్నాడు. దేవుడు తన్ను పరిశీలిస్తాడనే భయాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు. దేవుని వాక్యములో మనము చూస్తుంటే, నోటి మాట చేత నేను అతిక్రమింపను, మనుష్యుల కార్యముల విషయమైతే బలత్కారుల మార్గము తప్పించుకున్నట్టుకై నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. 4వ వచనములో మనము చూస్తున్నట్టయితే కనీసం నోరు కూడా జారట్లేదు, తన నాలుకను పెదవులను కూడా కాపాడుకుంటున్నాడు. అందుకనే ఏమంటున్నా అంటే, నోటి మాట చేత నేను అతిక్రమింపను. చాలాసార్లు నోరు జారి సింపుల్గా అబద్ధాలు ఆడతాం, సింపుల్గా కళ్ళబొల్లి మాటలు చెప్తాం. అయితే ఆయన అంటున్నాడు, నోటి మాట చేత నేను అతిక్రమించట్లేదు, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకొని ఉన్నాను. అనగా దేవుని యొక్క వాక్యమును బట్టి తన నాలుకను, పెదవులను, తన నోటిని కాపాడుకుంటున్నాడు. చాలామంది సెల్ ఫోన్ తీసుకున్నారు అంటే విశ్వాసులు కూడా ఏం మాట్లాడతారో వారికే తెలియదు. నానా పిచ్చాపాటి మాట్లాడుతూ సమయం అంతా వృధా చేస్తూ ఉంటారు. ప్రార్థన చేసే వ్యక్తి తన నోటిని, తన నాలుకను, తన పెదవులను దేవుని వాక్యమును బట్టి కాపాడుకోవలసిన వాడుకున్నాడు. 5వ వచనం, నీ మార్గముల యందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను, నా కాలు జారలేదు. దేవుని మార్గాల్లో ఆయన స్థిరపడుతున్నాడు. దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, ప్రార్థన చేయకముందు తాను 4 విషయాలు ఆలోచన చేసుకున్నాడు. 1, కపటమైన పెదవుల నుండి నా ప్రార్థన రావట్లేదు, అనగా తన ఘటాన్ని పరిశుద్ధంగా పవిత్రముగా కాపాడుకుంటున్నాడు. 2, దేవుడు తన్ను పరిశీలిస్తున్నాడని, దేవుడు తన్ను పరీక్షిస్తున్నాడని మనము చూస్తున్నాం. ఇది 2వ వచనం. 3వది 4వ వచనంలో చూస్తున్నాం, తన నోటిని, తన నాలుకను కాపాడుకుంటున్నాడు. దేనిని బట్టి అంటే దేవుని వాక్యమును బట్టి, నీ నోటి మాటను బట్టి నన్ను నేను కాపాడుకుంటున్నాను అంటున్నాడు. ఇది 3వది. 4వది, ఆయన మార్గముల యందు తన నడకలను స్థిరపరచుకుంటున్నాడు. ప్రియులారా, ప్రార్థించే ముందు మనల్ని మనం పరిశీలించుకోవాలి. మన ప్రార్థన కపటమైన పెదవుల నుండి లేక అపవిత్రమైన పెదవుల నుండి, అపవిత్రత నుండి వస్తున్నదా? 2, దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడని మనం ఆలోచిస్తున్నామా? 3, ఆయన నోటి మాటను బట్టి మన నాలుకను, పెదవులను మనం కాపాడుకోగలుగుతున్నామా? 4, ప్రియులారా,
ఆయన మార్గముల యందు మనలను మనము స్థిరపరచుకుంటున్నామా? చాలామంది విశ్వాసుల యొక్క ప్రార్థనలు జవాబు రాకపోవడానికి కారణం ఇదే. చాలామంది దీర్ఘకాలంగా ప్రార్థించిన యవనస్తులు, విశ్వాసులు, భక్తులు ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం ఇదే. కాబట్టి ప్రభు పాదాల దగ్గర మనలను మనం పరిశీలించుకోవలసిన వారం ఉన్నాం. మనలో ఉన్న పాపమును తొలగించుకోవాలి. అందుకే కీర్తనల గ్రంథము 66వ అధ్యాయము 18వ వచనములో దైవజనుడు మాట్లాడుతూ అన్నాడు, నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసినలా ప్రభువు నా మనవి వినకపోవును అన్నాడు. ప్రభువు నా మనవి వినటానికి కారణం ఏంటి? దేవుని వాక్యములో ఆయన స్పష్టముగా మాట్లాడుతూ వచ్చిన మాటలు మనము చూస్తున్నాం. ప్రభు నా మనవి వినటానికి కారణం ఏంటంటే ఆయన 66వ అధ్యాయంలోనే తర్వాత వచనాల్లో మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు? నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించున్నాడు, ఆయన నా ప్రార్థన ఆలకించున్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. కారణం ఏంటి అంటే ప్రియులారా, తన ఘటాన్ని తాను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాడు. కాబట్టే దేవుడు తన ప్రార్థన ఆలకిస్తున్నాడు. కాబట్టి ప్రార్థించే మనము మన పెదవులను కాపాడుకుంటూ మన హృదయమును కాపాడుకోవలసిన వారు ఉన్నాం. అది మొదటిది. దాన్నే పరిశుద్ధత, పవిత్రత అంట. 2, ఆయన మనల్ని పరిశోధిస్తున్నాడు, పరీక్షిస్తున్నాడు, గమనిస్తున్నాడని, మనలో ఏ దురాలోచన లేదని ఆయన గమనిస్తున్నాడని మనల్ని మనం పరిశీలించుకొని ప్రార్థించాలి. 3, ఆయన నోటి మాటను బట్టి మనలను మనము కాపాడుకోవాలి. 4, ఆయన మార్గముల యందు మన కాలును స్థిరపరచుకోవాలి. ఈ విధముగా మనం ప్రార్థించినప్పుడు నిశ్చయముగా కీర్తన 66వ అధ్యాయము మరి 18, 19, 20 వచనాల్లో మనం చూసినట్లుగా 19, 20 వచనాల్లో ఆయన నా ప్రార్థన ఆలకించి ఉన్నాడు, నా విజ్ఞాపన అంగీకరించి ఉన్నాడు అన్నాడు. కారణం పాపమును లక్ష్యము చేయని కారణాన్ని బట్టి ఈ గొప్ప మేలు ఆయన ఆశీర్వాదాన్ని అనుభవించాడు. సామెతలు 15వ అధ్యాయం 29, భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించను. భక్తిహీనుడైతే ఈ 4 సంగతులను పక్కన పెట్టి ప్రార్థిస్తాడు. నీతిమంతుడైతే ఈ 4 సంగతులను భయము కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాడు. అందుకే భక్తిహీనులకు యెహోవా దూరస్తుడు, నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించను. కాబట్టి ప్రియులారా, మనం ఎలాగూ ప్రార్థన చేస్తున్నాం అనేది ప్రాముఖ్యం. ప్రార్థన చేయటం ప్రాముఖ్యము కాదు. మనము పరిశుద్ధతతో ఆయన మనల్ని పరీక్షిస్తున్నాడని ఏ దురాలోచన మనలో లేకుండా మనము మరి ఆయన నోటి మాటను బట్టి మనల్ని మనం కాపాడుకుంటూ మరి మన కాలు ఆయన మార్గముల యందు స్థిరపరచుకుంటూ ప్రార్థించినప్పుడు ఆయన నీతిమంతుని ప్రార్థన ఆలకిస్తాడు. కాబట్టి ప్రియమైన సహోదరి, సహోదరుడా, పెద్దలారా, కుటుంబీకులారా, యవనస్తులారా, దేవుని వాక్యం వింటున్న బిడ్డలారా, అలాగున దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించి మనకు జవాబిస్తాడు. దేవుడు తన వాక్యమును మన గ్రహింపులోకి తీసుకొని వచ్చి ఆయనను వెంబడించినట్లు, ఆయనకు అనుకూలముగా ప్రార్థించినట్లు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవా, ప్రార్థన ఆలకించువాడా, నీ వద్దకు మేము రావాలని కోరుకుంటున్నవాడా, అలాగైతే మీ వద్దకు వచ్చే మేము పరిశుద్ధంగా, పవిత్రముగా నీవు మా అడుగు జాడలను పరిశీలిస్తున్నావు అనేటువంటి దృక్పథముతో నీ నోటి మాటకు విలువ ఇచ్చి మమ్మల్ని మేము కాపాడుకుంటూ నీ పరిశుద్ధ పాదములు ఎదుట సాగిలపడి నీ నామమును మా కాలు నీ మార్గముల యందు మా పాదములు స్థిరపరచుకుని ప్రార్థించాలని మీరు కోరినందుకు స్తోత్రాలు. అలాగూ చేయుటకు వాక్యం వినే మా అందరికీ సహాయం చేయండి, మమ్మల్ని కనికరించండి. అలాగున
మాకు సహాయం చేయటానికి మీరు సిద్ధముగా ఉన్న దేవుడు. మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ వాక్యమును ముద్రించమని, వాక్యం వినే వారందరితో మాట్లాడమని, మీరే కార్యము జరిగించమని, దినమంతా సహాయం చేయమని, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించమని, నీ బలమైన కృప మాకు తోడుగా ఉంచమని. దేవా, ఈ భయంకరమైన వాతావరణంలో మమ్మల్ని కాపాడి ఈ నూతన దినములోనికి తెచ్చారు. మీకెంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మా ప్రియమైన తండ్రి, ఈ దినమంతా మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని శోధనలోకి తగిష్టుడు తప్పించండి. ఈ భద్రత మాకివ్వండి. ఈ కరోనా మహమ్మారి బారిన పడిన బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారు వారందరినీ విడిపించండి. అలాగే మరణించిన వారి కుటుంబాలకు ఆదరణ, ధైర్యము, క్షేమము, మీ యొక్క దక్షిణాస్తమిక తోడ్పాటు అనుగ్రహించి మహిమ పొందండి. నీ చేతులకు అప్పగించుకుంటూ ఇంతవరకు మా ఎడల మీరు తీసుకున్న శ్రద్ధ కొరకై కృతజ్ఞులమై మా ఘటాలను పరిశుద్ధముగాను నీవు పరిశీలిస్తున్నావని ఎరుకుతో జాగరూకులమై నీ యొక్క మాటను బట్టి మమ్మల్ని మేము కాపాడుకుంటూ నీ మార్గములలో మా అడుగులు స్థిరపరచుకుంటూ నిన్ను వెంబడించుటకు సహాయించమని, వాక్యమును ముద్రించమని యేసుక్రీస్తు వారి అద్వితీయ నామములో స్తోత్రించి ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సహాయము వాక్యం వినే వారందరికీ సదా తోడైండునుగాక. ఆమేన్. ప్రియులారా, ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ మీకు మరి నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరిట మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మును, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.